సో చాలామంది పార్టీలకు అతీతంగా ముద్రగడ సంస్మరణ సభకు వస్తూ ఉన్నారు. ఎక్కువ మంది వైఎస్ఆర్సీపీ నాయకులే కనిపిస్తూ ఉన్నారు అనేది జరుగుతున్న ప్రచారం. ప్రస్తుతానికైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీ సంఖ్యలో ఇక్కడికి వస్తూ ఉన్నారు. ముద్రగడ పద్మనాభం గారి ఆయన చేసిన మంచి పనుల్ని, గొప్ప పనుల్ని కూడా కీర్తిస్తూ ఉన్నారు. ఆయన ఒక పార్టీకి చెందిన నాయకుడు కాదు, ఆయన ప్రజానాయకుడు. ఒక పార్టీలో ఉన్నంత మాత్రాన ఆ పార్టీలో ఉండి చివరి మజిలీలో ఒక పార్టీలో ఉండి ఆయన ఆ పార్టీలో ఉండగానే చనిపోయిన క్రమంలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం అంటగట్టకూడదు, ఆ పేరుతో చేయకూడదు. ఆయన అందరి వ్యక్తి, ప్రజల మనిషి. ఆయన నమ్ముకున్న వాళ్ళ కోసం ఎంతో చేశారు, దేనికైనా తెగించారు అని చెప్పి ఇక్కడికి వచ్చిన ముద్రగడ అభిమానులు చాలామంది కీర్తిస్తూ ఉన్నారు. మనతో ఆయన అభిమాని, ముద్రగడ గారి అభిమాని, ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న బండారు గంగా సురేష్ గారు ఉన్నారు. గంగా సురేష్ గారు, ముద్రగడ గారి గురించి ఆయన చేసిన మంచి పనులు చెప్పుకోవాలంటే సమయం సరిపోదు. బట్ ఆయన చేసిన చాలా ముఖ్యమైన పనులు ఉన్నాయి. ఆయన కాపుల కోసం ఎంతో పోరాటం చేశారు. కాపుల్ని బీసీలో చేర్చాలని చాలా ప్రయత్నం చేశారు. ఆయన ప్రయత్నం ఫలించకుండానే, ఆయన చివరి కోరిక ఫలించకుండానే చనిపోయిన పరిస్థితి. ఈ కాపు రిజర్వేషన్ల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏ రకంగా ఉండబోతోంది? కాపులకు ఏదైనా చేయబోతోందో వైసీపీ? పార్టీలకు అతీతంగా సంస్మరణ సభ కాబట్టి ఆయన దాని గురించే మనం ఈరోజు మాట్లాడదాం. మేము ఒక అభిమానిగా ఆయన ఇంటికి ఈరోజు నివాళులు అర్పించడానికి చివరిగా రావడం జరిగింది. ఆయన ఉన్నప్పుడు కూడా మేము వేరే పార్టీల్లో ఉన్నా సరే ఆ రోజు కూడా ఆయన్ని వ్యక్తిగతంగా కలిసి అనేక విషయాలు తెలుసుకోవడం జరిగింది. ఆయన ఒక పార్టీ వ్యక్తి అయితే కాదు, ఇంటికి అనేక రకాల మరి ఈరోజు పార్టీలకు అతీతంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకి నివాళులు అర్పించిన పార్టీ కానీ, అర్పించిన కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ ఎవరైనా ఉన్నారా? రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీల నుంచి ఆయనకి నివాళులు అర్పించింది మనం చూసాం. అయితే రిజర్వేషన్ విషయానికి వస్తే, రిజర్వేషన్ అనేది సాధ్యం కాదని నా వ్యక్తిగత ప్రయత్నం, నా వ్యక్తిగత అభిప్రాయం. కానీ దానికోసం పోరాటాలు అయితే జరిగింది. ఎందుకంటే బ్రిటిష్ వారి కాలం నుంచి కూడా ఈ కాపులకి అనేది రిజర్వేషన్ ఉండేది. దాన్ని కొన్ని రాజకీయ కక్షలతో తీసేశారని చెప్పి కొంతమంది మళ్ళీ తెచ్చుకోవాలనే ఉద్యమం చేయడం అయితే జరిగింది. అయితే కాపులకి జరగాల్సిన బెనిఫిట్ అటు రాజకీయంగా కానీ ఇటు ఆర్థిక పరంగా కానీ బెనిఫిట్ కావాలి. ముద్రగడ్డ గారి ఉద్యమం వల్ల గతంలో టీడీపీ ప్రభుత్వంలో 2014 నుంచి 19 వరకు విదేశీ విద్య కోసం కానీ, లేకపోతే ఇక్కడ కాపు కార్పొరేషన్ పెట్టి 1 లక్ష రూపాయల డిపాజిట్తో 2 లక్షల రూపాయలు అమౌంట్ అనేది లోన్లు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన ఓపెన్గా ఉన్నట్టు కుండల బద్దగలు కొట్టినట్టు నేను ఈ రిజర్వేషన్ ఇవ్వలేను, కానీ కాపులకి ఆర్థికంగా న్యాయం చేస్తానని ప్రతి మహిళకి కూడా సంవత్సరానికి 15,000 చొప్పున 4 సంవత్సరాలు ప్రతి మహిళకి ఇవ్వడం జరిగింది. గత 2 ప్రభుత్వాల్లో ఈ బెనిఫిట్ కమ్యూనిటీ జరిగింది ముద్రగడ్డ గారి ఉద్యమం వల్ల. కానీ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారి సపోర్టుతో ఉన్న మరి కాపులు ఓన్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న పార్టీ ఎన్డీఏ ప్రభుత్వంగా ఏర్పడి కూడా ఈరోజు కాపులకి ఎలాంటి బెనిఫిట్ జరగట్లేదు. బెనిఫిట్ కాకుండా అనేక రకాలుగా అటు ఆర్థికంగా కానీ ఇటు సామాజికంగా, రాజకీయంగా అన్ని విధాలా కూడా ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో అయితే అన్యాయం జరుగుతుంది కాపులకి. అంటే ముద్రగడ గారి పేరు చెబితేనే ఆతిథ్యం గుర్తొస్తూ ఉంటుంది. ఆయన ఎవరొచ్చినా, ఏ పార్టీ నుంచి వచ్చినా, ఏ కులమైనా, ఏ మతమైనా కూడా ఆయన ఆతిథ్యం ఇస్తారు అని చెప్పేసి, అలాంటి ఆతిథ్యం గురించి మీ మాట? నేను యాక్చువల్గా ముద్రగడ్డ గారిని 4 సార్లు కలిశాను వ్యక్తిగతంగా. అయితే 2016లో ఉద్యమం జరిగినప్పుడు వచ్చాను. దాని తర్వాత ఆయన మా ఊరు రావడం జరిగింది. తర్వాత మేము హైదరాబాద్ నుంచి ఒక కార్యక్రమం, ఆయనకి ఒక సన్మాన కార్యక్రమం లాగా గ్రీటింగ్ చెప్పే విషయంగా ఉద్యమం గురించి ఒక మీటింగ్లో పాల్గొన్నాను. అయితే ఎప్పటికప్పుడు మీటింగుల్లో టైం స్పెండ్ చేయలేకపోతున్నాం అని ఒకరోజు నేను 4 ఫ్రెండ్స్ కలిసి ఆయన ఇంటికి రావడం జరిగింది. వస్తూ నేను నా స్నేహితుడు ఒక శ్రీకృష్ణుడి విగ్రహం ఆయన గిఫ్ట్గా ఇద్దామని తీసుకురావడం జరిగింది. అయితే ఆ గిఫ్ట్ స్వీకరించకుండా ఏదన్నా గిఫ్ట్లు స్వీకరిస్తే నా ఆత్మాభిమానం అంతటితో చాలా ఇబ్బంది పడతానని ఆయన కోరడం, మళ్ళీ మేము దాన్ని మా ఊరు తీసుకుపోవడం జరిగింది. అలాగే కాకుండా ఆ రోజు ఉద్యమం జరుగుతున్నప్పుడు ఎంతోమంది ఆయన పలకరించడానికి వచ్చేవారు. కానీ వచ్చిన ప్రతి ఒక్కరికి ఆయనే స్వయంగా